కంప్లైంట్ 18th ఇచ్చాము. యాంకర్ విష్ణుప్రియ గారు కేసు ఒకటి పెట్టారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. ప్లే లైక్ ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ మీద పెట్టారు. 11 lakhs ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి, అండ్ రోస్టింగ్ ఛానల్. సో పెట్టిన సెక్షన్స్ ఏంటంటే 67 ఏ ఆఫ్ ఐటీ యాక్ట్. దీనిలో ఒకవేళ కన్విక్షన్ వస్తే 67 కింద అప్ టు 3 years ఆఫ్ జైల్ టర్మ్ ప్లస్ అప్ అండ్ 5 lakhs అప్ టు 5 lakhs ఫైన్. అదే 67A కింద కూడా వస్తే అప్ టు 5 years జైల్ టర్మ్ ప్లస్ అప్ టు 10 lakhs ఆఫ్ ఫైన్. ఇది ఇప్పుడు లీగల్ ప్రొవిజన్. మనం ఎఫ్ఐఆర్ కాంటెంట్స్ అండ్ యూట్యూబ్ కాంటెంట్స్ చూస్తే వీడియో కాంటెంట్ ఈ సెక్షన్లోని ఇంగ్రీడియంట్స్ మీట్ అవుతున్నాయి అంటే మీట్ అవ్వట్లేదు. బికాస్ దీస్ సెక్షన్స్ టాక్స్ అబౌట్ ఆబ్సీన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్. అమ్మాయి అక్కడ అవి పబ్లిష్ చేయలేదు, రైట్? బట్ ఎనీవే, సో ఇవి ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే వీ హ్యావ్ అ కేస్, అరోరా కేసు అని సుప్రీంకోర్టు నుంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అందులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లాంగ్వేజ్ ప్రొఫైన్గా ఉండొచ్చు, వల్గర్గా ఉండొచ్చు, అండ్ యూ కెన్ హ్యావ్ అబ్జెక్షన్స్. ఓకే, దానికి కావాల్సిన లీగల్ రెమెడీస్ ఉంటాయి, అవి మీరు డ్యామేజెస్ కానీ అలా సీక్ చేయొచ్చు. బట్ వాటిని తీసుకొచ్చి స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ అయిన ఐటీ యాక్ట్ 67A కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పింది. ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మీట్ అవ్వట్లేదు. అండ్ అగైన్ రోస్టింగ్ చేసే ఛానల్స్ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అవతల పర్సన్ యొక్క రెప్యుటేషన్ ఇది అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ మనం ఎవరు తప్పు ఎవరు రైట్ ఐఎమ్ నాట్ అది చెప్పలేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్స్ అనేవి అక్కడ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కంటెంట్కి మ్యాచ్ కావు. సో ఈ కేసు నిలబడదు. ఎవరిచ్చారో మనకు తెలియదు అడ్వైస్, అందుకే నవ్వాను. ఓకే, ఫాలో మీ ఫర్ మోర్.